ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా.
జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అందరూ క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి వార్తలు, వింతలు, విశేషాలు మనం ప్రతిదినం కూడా వింటున్నాం, చూస్తూ ఉన్నాం. మరి చాలా భయంకరమైనటువంటి ఎండ తీవ్రతలో మనం ఉన్నాం. ఈ తీవ్రత ఇంకా కొంతకాలం ఉంటుంది అనేసే మాటలు మనం వింటున్నాం. కాబట్టి ప్రకృతిని క్రమపరచగలిగినటువంటి దేవునికి ప్రార్థన చేద్దాం. వాతావరణాన్ని చల్లబరచాలని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చెబుతారా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మనము లోకానికి వెలుగై ఉన్నాము అని మరి ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము ఆదికాండము 1వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు చీకటి ఈ యొక్క లోకమంతా ఆవరించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని సృష్టికర్త, జీవాధిపతి అయిన దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని ఆయన పలికాను. వెలుగు కావటానికి కలిగిన కారణం లోకమంతా చీకటితో ఆవరించి ఉన్నది. అందుకని సృష్టికర్తట వెలుగు కమ్మని ఆయన పలికినప్పుడట ఆ 1వ అధ్యాయంలో 4వ వచనములో చూస్తున్నప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగు కొరకు అంటున్నది వాక్యము, వెలుగు మంచిదైనట్లు చూచాడు. చీకటి పాపానికి, చీకటి మరణానికి సాంకేతికంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ చీకటిలో నుండి, ఆ పాపములో నుండి, మరణములో నుండి ప్రభు వెలుగు కలగాలని ఆయన ఆజ్ఞాపించినప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగట ఏ విధంగా ఉంది అంటే అది మంచిగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము. వెలుగు మంచిది అన్నట్లు దేవుడు చూచాడు. లోకములో మానవుడు చాలా లక్షలు కోట్లు వెచ్చించి చాలా రకాలు డిజైన్ చేస్తూ ఉంటాడు. మంచి మంచి భవంతిలో కడుతూ ఉంటాడు. అలాగనే ఎన్నో రకాలు బ్రిడ్జెస్ నిర్మిస్తూ ఉంటారు, లేక వాహనాలు కొంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మానవుని యొక్క ఉద్దేశంలో మంచిగా ఉండాలి, అందరికన్నా మంచిగా ఉండాలి అని. ఒక్కొక్క పర్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఆశించినటువంటి మంచి ఆ కొనుగోలు చేసిన వాహనాల్లో కానీ, కట్టినటువంటి భవనాలలో కానీ ఉండకపోవటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కానీ దేవుడు వెలుగు కమ్మని ఆయన చెప్పాడు, వెలుగు మంచిదైనట్లు ఆయన చూచాడు. అంటే దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే వెలుగుగా ఉన్నటువంటి తన ప్రతిరూపాలు మంచిగా ఉండాలని ఆయన ఆలోచించాడు, ఆశించాడు. అలాగనే సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే 97వ కీర్తన 11వ వచనంలో చూస్తే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడుచూ ఉన్నది. చూసారా? ఎవరు చేసిన దానిని బట్టి వారు తప్పక దానిని అనుభవించాలని పెద్దల యొక్క శక్తి. మనం సామెతలు చెప్పుకుంటూ ఉంటాం లోక సంబంధంగా. అవి తప్పు కాదు. మన పితరులు అవి చాలా ఆలోచనాపూర్వకంగా వారి జీవితంలో అనుభవించి ఆ సామెతలు చెప్పినటువంటి ఆ మాటలు ఈ దినం వరకు కూడా సత్యాలు అని జ్ఞాపకం చేసుకుంటాం.
అదే మాట మరి సామెతల గ్రంథకర్త కూడా పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథములో రాసినటువంటి సామెతలు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రియుల. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఈ వెలుగు ఎవరి కొరకు అని ఆలోచన చేస్తే నీతిమంతుల కొరకు, అంతేకాకుండా యథార్థ హృదయాల కొరకు ఆనందము అక్కడ విత్తబడి ఉన్నవి. వెలుగు ఉంది, ఆనందం ఉంది. అది ఎవరు పొందుకుంటున్నారు? నీతిమంతులుగా ఉన్నవాళ్ళు పొందుకుంటున్నారు తప్ప దేవుడు అందరికీ ఇచ్చాడు, కానీ కొందరికే నీతిమంతులే దాన్ని పొందుకుంటూ ఉన్నారు. అవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము కూడా దేవుని యొక్క నీతిమత్వాన్ని మనం కలిగి ఆ వెలుగును ఆనందాన్ని మనం పొందుకోవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యం సెలవిస్తున్నది. 118వ కీర్తన 27వ వచనములో యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఎక్కడ చూచిన పరిశుద్ధ గ్రంథములో కూడా వెలుగట ఎవరు అనుగ్రహించారు, ఎవరు వెలుగు కలుగు చేశారు, ఎవరు వెలుగు మంచిదైనట్లు చూచారు? ప్రభువే, దేవుడే, సృష్టికర్తే. కాబట్టి ఆ వెలుగు ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే అది దేవుడు కలుగు చేశాడు, ఆయనే మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ వచనములో చూస్తే ఈ వెలుగు దేవునిది అని చెప్పుకున్నాం. దేవుడే వెలుగయ్యున్నాడని చెప్తున్నాం. కాబట్టి వాక్య భాగంలో మనం యెహోవా వెలుగులో నడుచుకొనుచున్నాం, దేవుని వెలుగులో నడుచుకొనుచున్నాం. ఆయన అడుగు జాడలలో నడిచినప్పుడు మనం చీకటిలోనికి వెళ్ళం, ఎందుకంటే ఆయన వెలుగయ్యి ఉన్నాడు. ఆయన ఎక్కడ నడుస్తూ ఉంటున్నాడంటే ఆయన వెలుగులో నడుస్తున్నాడు. మనము కూడా వెలుగులో నడవాలంటే ఏం చేయాలి? సూత్రం, ఆయన అడుగులలో అడుగు వేయాలి. మనం ఆయన అడుగులలో అడుగు వేయాలి. ఆయన చిత్తానుసారముగా మనము జీవించినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ మనం వెలుగులో నడుచుకుంటాం. అందుకని దేవుని యొక్క వాక్యం ముగింపుగా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో చీకటిలో నడుచు జనులు, లోకమంతా చీకటిలో ఉంది, కానీ ఇప్పుడు దేవుడు వెలుగయ్యి ఉన్నాడు, మనము లోకానికి వెలుగయ్యి ఉన్నామని ఆయన వెలుగును కలుగు చేసి మంచిదైనట్లు చూచాడు. వెలుగయ్యి ఉన్నటువంటి దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకుంటున్నప్పుడు మనము కూడా వెలుగులో నడుస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చీకటిలో నడుచు జనులు ప్రభు యొక్క జననాన్ని బట్టి గొప్ప వెలుగయ్యి ఉన్న యేసు ప్రభువుని చూచారు అని దేవుని యొక్క వాక్యం. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. మనం జ్ఞాపకం చేసుకున్నాం, చీకటి పాపానికి, మరణానికి, మరణఛాయలలో నివసించినటువంటి మానవుడి యొక్క జీవితంలో వెలుగు ప్రకాశింపచేస్తారంటే జీవంలోనికి నడిపించాడు. ఆయన జీవాధిపతి. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం తన బిడ్డలు లోకానికి చీకటిగా ఉండకూడదు, వెలుగుగా ఉండాలి. ఇతరులకు వెలుగునిచ్చే వారముగా మనం ఉండాలి, చీకటిని పారద్రోలే వారముగా మనము ఉండాలి. ఆ విధముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించులోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యములు దీవించి ఈ ప్రాతకాల ఆరాధనలో నిన్న మన గణపరుస్తున్న ప్రతి కుటుంబమును, వారి బిడ్డలను ఆశీర్వదించాడు. ఎవరైతే బలహీనత, అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారు, అయా ఇదిగో నొప్పుల చేత నడవలేనటువంటి బాధలతో ఉన్నారు, ఆర్థరైటిస్తో ఉన్నారు, పరమ వైద్యుడవు నన్ను సాధ్యపరిచేవని స్వస్థపరిచి లేవనెత్తున్నాయి. ఎండల తీవ్రత దూరపరిచి చల్లటి వాతావరణాన్ని కలుగుచ్చి, గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరిచి సమాధానం కలుగుచ్చి, నాయన చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించాను. చంటి బిడ్డల కొరకు నాయన, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తాను.
నాయన ప్రత్యేక అవసరతల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్న కుటుంబాలు, ప్రభా ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు, కనిపెడుతున్నారు. వారికి నాయన ఇదిగో తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించి, సంతానము కొరకు ప్రార్థిస్తే ఎదురు చూస్తున్నారు, సంతానము కొరకు చేసి, ప్రసవాల కొరకు నా తండ్రి ప్రార్థిస్తున్నారు, సుఖ ప్రసవాలు దయచేసి, యవన బిడ్డలు నా తండ్రి నాయన వారి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి నాయన కుటుంబాలకు తోడుగొని సంరక్షించి కాపాడునుగాక.